నమస్తే తెలుగు ప్రజలకు బాలచందర్తో బాత్కాని కార్యక్రమంలో గంధమల్ల చెరువు ఎగువ ప్రాంతమైన జగదపురం మండలంలోని పలు చెరువులను గోదావరి జలాలతో నింపడంతో చెరువు అలుగు పారి నీరంతా గంధమల్లకు చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి మల్లన్న సాగర్ ద్వారా గంధమల్ల చెరువుకు గోదావరి జలాలను విడుదల చేయమని సంబంధిత అధికారులను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నీరును విడుదల చేయడం జరిగింది. దీని గురించి భాస్కర్ రెడ్డి తుర్కపల్లి మండల కార్యనిర్వాహక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పల్లె సంతోష్ గౌడ్, వీరు రాజపేట మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు. నమస్కారం అండి. భాస్కర్ రెడ్డి గారు, మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన గంధమల్ల రిజర్వాయర్ ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం ఉన్నట్ట లేనట్ట, ఇది ఆ గ్రామానికి సంబంధించిన మరియు చుట్టుపక్క గ్రామాలకు కూడా ఇదే అనుమానంగా వినబడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? మొన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మొన్న చెరువు సందర్శనకు వెళ్ళినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో 9 TMC అని, దాని తర్వాత 4.2 అని 10 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఆ ప్రాజెక్టు అవుతుందనే ఒక నమ్మకం కోల్పోయి అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఆవేదనకు గురైన పరిస్థితులు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా ప్రాజెక్టు అవుతుందో లేదనే బాధతోటి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏంటంటే, అక్కడ ఈ ప్రాజెక్టు వల్ల చాలా మంది రైతులు 2 ఊర్లు లేచిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదనే నమ్మకం కూడా కలిగేది కాదు. మొన్న మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 1.4.1 TMCగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ కూడా త్వరలో జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. 1.4.1 TMCగా ఆల్రెడీ ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ కూడా జరిగింది. తర్వాత ఈ 2-3 నెలల తర్వాత పనులు కూడా ప్రారంభిస్తామని తీస్తామని చెప్పి స్పష్టంగా చెప్పి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు. సంతోష్ గౌడ్ గారు, మీరు చెప్పండి. ఇంతవరకు కూడా ఈ ఒక గంధమల్ల రిజర్వరు ఇంకా సర్వేనే ఉన్నది, సర్వేనే నిర్వహిస్తున్నారు, ఇంకా పూర్తిగా కాలేదు అని ప్రజలలో ఉన్నది. మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసిర్రు అక్కడ? ఎప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది చెప్పండి దీని గురించి. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 95% కూడా ఆ ప్రాజెక్టు యొక్క కాస్ట్ అని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాజెక్ట్ ని 99% పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు గంధమల్ల ఆ ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ నెంబర్ 15 లో భాగంగా గంధమల్ల ప్రాజెక్టు ఉండిపోయింది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడం గల కారణాలు ముందుగా 9.8 వాస్తవం. 9.8 TMC మనం అక్కడ నిర్మించాలంటే దాదాపు 1800 ఎకరాల భూమి సేకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపు 3 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ లైన్ పవర్ గ్రిడ్ అనేది కూడా ఆ ప్రాజెక్టుకు ఆ రోజు అడ్డంకిగా మారడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు.
దాన్ని 3 గ్రామాలు ముప్పు గురి కాకుండా చేయాలనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ 4.5 టీఎంసీకి కుదించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. దాని తదనంతరం అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ని గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, కరోనా సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కూడా ఆ అమౌంట్ బేర్ చేయక ఈ పవర్ గ్రిడ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను ఏ విధంగా తొలగించాలనేది అర్థం కాదు. దాన్ని మళ్ళీ ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే 1.4కి దాదాపు 600 కోట్లతో నిర్మించాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అది ఈ రోజు 1.41 అనేది ఈ రోజు నిర్ణయించింది కాదు, గత ప్రభుత్వం నిర్ణయించింది. అది దాదాపు దానికి 6 కోట్ల రూపాయలు కూడా అవసరం అవుతుందని చేసి ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ కూడా చేయడం జరిగింది. దాని తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది 1.41 టీఎంసీకి కుదించిన తర్వాత ప్రభుత్వ సమయం గడిచిపోయిన మాట మనందరికీ తెలుసు. దాని తదనంతరం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్లకు ముందు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తాం, అంతేకాకుండా సిద్దిపేట జిల్లాలో తపాస్పల్లికి సంబంధించినటువంటి నీటిని కూడా కాలువ ద్వారా ఈ ఆలేరు నియోజకవర్గం తరలిస్తామని చెప్పేసి ఈ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే వాటర్ గంధమల్ల వస్తుందో మల్లన్న సాగర్ లోకి, మల్లన్న సాగర్ బస్తపూర్ వెళ్ళేటువంటి కాలువ ద్వారా ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి మాకు దయచేసి ప్రాజెక్టు పూర్తి చేయకుండా పర్వాలేదు, ఇప్పుడు కనీసం ప్యాకేజ్ నెంబర్ 50 నుంచి మాకు ఒక ఊటీ వస్తే మేము గంధమల్ల చెరువు నింపుకోవడానికి అవుతుందని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు ప్యాకేజ్ నెంబర్ 15 నుంచి మల్లన్న సాగర్ కాలువ నుంచి మనకు ఒక ఊటీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వస్తున్నటువంటి గోదావరి వాటర్ కూడా అదే ఊటి నుంచి మన గంధమల్ల చెరువులోకి వస్తున్నాయి. గంధమల్ల చెరువు నుంచి దాని కింద ఉన్నటువంటి రాజపేట మండలం, ఆలేరు మండలం, ఇకపోతే తుంగతుర్తి నియోజకవర్గం అప్ టు సూర్యాపేట నియోజకవర్గం కూడా వాటర్ చేరేటువంటి అవకాశం. తద్వారా రాజపేట మండలంలో దాదాపుగా 20 చెరువులు, ఆలేరులో ఉన్నటువంటి దాదాపుగా 7 చెరువులు, ఇటు పోతే పొట్టిమ దగ్గర క్రాస్ అవుతుంది గౌరవపల్లి నుంచి కాచారం, మాసాయిపేట వాటికి సంబంధించిన మరొక 5 చెరువులు, మొత్తానికి దాదాపు 25-30 చెరువులు ఈ గంధమల్ల చెరువు ద్వారా నిండేటువంటి అవకాశం ఆనాడు మా ప్రభుత్వం కలిగించిన మాట వాస్తవం, అది అందరికి తెలుసు. ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకుందో దాని ప్రకారంగా గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అంతేకాదు తపాసుపల్లి ప్రాజెక్టు నుంచి కూడా ఈ మండలాలకు నీరు అందించాల్సినటువంటి అవకాశం ఉన్నది. మరొక విషయం, గంధమల్ల ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ ఎడమ కాలం నుంచి ఎడమ వైపు ఉన్నటువంటి ఏదైతే రాజపేట మండలం సంబంధించిన గ్రామాలు, నర్సాపూర్ కావచ్చు, కొండే చెరువు కావచ్చు, మల్లగూడెం కావచ్చు, సింగారం కావచ్చు, వీటన్నిటి కూడా ఆ రోజు ప్రభుత్వమే దాదాపు 12 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి దాదాపు 50% కాలువను కంప్లీట్ చేయడం జరిగింది. మరొక 50% మరొక 15 కోట్లు పెడితే మిగతా 50% కాలువ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దయచేసి ఆ కాలువను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సంతోష్ గౌడ్ గారు, దీని యొక్క ఫలితము బీఆర్ఎస్ ఫలితమా లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క ఫలితమా? అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము వచ్చినాము కొత్తగా, మా ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమైంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది సాధ్యం కాలేదంటారు. దీని మీద మీ కామెంట్ కొంచెం. వాటర్ ఏదైతే నుంచి వస్తుందో అది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులకు కూడా తెలుసు. ఈ గోదావరి వాటర్ అనేది మల్లన్న సాగర్ 15 ప్యాకేజ్ నుండి వస్తుంది. ఈ సంవత్సరం ఏం కొత్త రాలే, లాస్ట్ ఇయర్ కూడా అదే ఊటి నుంచి మేము వాటర్ తీసుకోవడం, లాస్ట్ 2 years కూడా అదే ఊటి నుంచి మేము వాటర్ తీసుకోవడం జరిగింది. ఇది నాకు తెలిసి 3rd year. ఇందులో వీళ్ళు కొత్తగా చేసింది లేదు,
ఒక తట్టెడు మట్టి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గానీ, మల్లన్న సాగర్ లో గానీ, గంధమల్లో గానీ ఒక తట్టెడు మట్టి కూడా వీళ్ళు తీసింది లేదు. 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా వాటర్ వస్తుందో అదే విధంగా వస్తుంది, కానీ వీళ్ళు చేసింది ఏం లేదని ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు. భాస్కర్ రెడ్డి గారు, సంతోష్ గౌడ్ గారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మల్లన్న సాగర్ నుంచి బసవపూర్ రిజర్వాయర్, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తలపెట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు దాని కాళేశ్వరం ప్రాజెక్ట్ గా నామకరణం చేసి దాని మాట వాస్తవమే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి ఎక్కడ పనికి రాకుండా పోయింది. అది ప్రాజెక్ట్ నుంచి ఒక సుక్కని బయటికి రాలేదు. మనకి ఇక్కడ ఎక్కడైతే వాటర్ వస్తున్నాయో ఇప్పుడు మనకు మిడ్మానేర్ దగ్గర నుంచి మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్మానేర్ వినపడతలేదా? ఓకే, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సిగ్నల్ వెల్లంపల్లి నుంచి మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ ఇప్పుడు వాటర్ లిఫ్ట్ అవుతున్న మాట వాస్తవం. ఇంకొకటి వీళ్ళు గతంలో ఓటీ ఇచ్చారు, అక్కడ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు, దానికి ఆప్షన్ ఇచ్చారు, కానీ దాని ప్రాజెక్ట్ ఎక్కడ కూడా ముట్టుకో. ఎందుకంటే అక్కడ రైతులను ఒప్పించి మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాం, మీరు సహకరించారని కూడా వాళ్ళు పోయి ఆ రైతులను ఒప్పించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి 8 నెలల్లో ఇప్పటికి 2 times ఆ గంధమాల విలేజ్ ని విజిట్ చేయడం జరిగింది, అక్కడ రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులు ఈ రోజు కూడా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే మా భూమికి భూమి ఇవ్వండి, గతంలాగా 10 సంవత్సరాల కాలం వెల్లబుచ్చుడు కాదు, ఏదైనా చేస్తే త్వరతిగతిన మాకు ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ చూపించి మీరు ప్రాజెక్ట్ చేయండి, మాకే అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటది అన్నయ్య లెక్కలు చెప్పిండు, దాన్ని 1.4.1 TMCగా మొన్న పెద్దలు దాన్ని ప్రాజెక్ట్ నిర్ణయించి 575 కోట్లు ఆల్రెడీ దానికి అలొకేషన్ చేయడం జరిగింది. ఒక 3-4 నెలల్లో మ్యాక్సిమం ఒక 6 నెలల్లో దాని ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఓటీ పెట్టి చెరువు నింపిరు 2 years నుంచి, వాస్తవం అందరికి తెలిసిన విషయం. కానీ అవి అట్లే వాటర్ అది నిండి అలుగు పోసి స్టేట్ గా ఆలేరు వైపు ఉన్నటువంటి వాగుతూరు స్టేట్ కి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా సైడ్ కెనాల్స్ లేవు, ఎక్కడ కూడా విలేజ్లలో చెరువు నింపిన దాఖలాలు లేవు. రీసెంట్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎస్కేఎఫ్ నిధులతోటి 15 లక్షల రూపాయలు పెట్టి చల్లూరు దగ్గర సపరేట్ ఒక కెనాల్ తీసి, ఇప్పుడు కొట్టిమరి నుంచి పోయే కెనాల్ దాన్ని అంతా పట్టించుకోక ఖరాబ్ అయి ఉంటే దాన్ని అంతా క్లీన్ చేసి ఇప్పుడు గౌరాయపల్లి చెరువులోకి నీళ్ళు తీసుకుపోయేందుకు అక్కడ షటల్ ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి గౌరాయపల్లి నుంచి సాధువేలి నుంచి జాతారం ఆ చెరువులను నింపడానికి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా ఆ లెక్కలన్నీ ప్రజలకు అన్ని తెలుసు, ఎవరేం చేశారు, ఏడేం చేసినది, ఎవడేం చేస్తున్నది ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. కాంగ్రెస్ చేసింది మేము వచ్చి 2 నెలలు అవుతుంది, మేము తట్టని మట్టేస్తారంటే మేము ప్రాజెక్ట్ చేసినాం, మేము అప్పుడే కట్టేసినా, మేము గొప్పలు చెప్తలేము, చేసిన పనిని చూపిస్తున్నాం. ప్రజలకు ఎలాగా సద్వినియోగం చేసుకోవాలో దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా పాలన సాగిస్తున్నాం. ఓకే, సంతోష్ గౌడ్ గారు. ఇప్పుడు అన్నగారు భాస్కర్ అన్న గారు చెప్పినట్టు ఇక్కడ కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పిర్రో 10 లక్షల రూపాయలతోటి గౌరవపల్లికి మేము కెనాల్ తీపిచ్చామన్నమాట, శుద్ధ అబద్ధం. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల క్రితమే ఏదైతే కాల్వపల్లి చెక్ డ్యామ్ హైట్ తక్కువ ఉండడం వల్ల గౌరవపల్లి కెనాల్లోకి వాటర్ రావట్లేదని చెప్పేసి వారు స్థానిక ఎమ్మెల్యే కలిసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాల్వపల్లి చెక్ డ్యామ్ ను మరొక 2 feet హైట్ పెంచడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. తద్వారా గౌరవపల్లికి ఆ రోజు మేమందరం కూడా అక్కడే ఉన్నాం, గౌరవపల్లి వాస్తవులు అందరూ వచ్చి కూడా ఆ జేసీ పెట్టి చెక్ డ్యామ్ ఎత్తు పెంచిన తర్వాత అక్కడ వాటర్ స్టోరేజ్ పెరిగిన తర్వాత
గౌరవపల్లి వాళ్ళు ఆనాడే, ఈ రోజు కాదు ఆనాడే కాలువ తీసుకొని ఆ వాటర్ ని గౌరవపల్లిలో ఉన్నటువంటి 2 చెరువులు, అక్కడ నుంచి కాచారం నుంచి మరి ఒక కిందకు ఉన్నటువంటి చెరువులు కూడా నింపడం జరిగింది. ఈ రోజు ఏం కొత్తగా ఆ విషయం జరగలేదు. అంతేకాదు, పొట్టిమర్రి దగ్గర పోతున్నట్టు వాగు ద్వారా రైట్ సైడ్ నుంచి వైఆ రఘునాథపురం మరొక బాక్స్ కల్వర్ట్ కూడా మేము ఆనాడు ఉన్న ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ మరొక బాక్స్ కల్వర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఆ పనులు పూర్తి కాలేదు. కాకపోతే పురాణంలో ఉన్నటువంటి పైపు ద్వారా మరొక అంటు కాలువ ద్వారా మేము ఆ వాటర్ ని తీసుకుని దాదాపు రఘునాథపురంలో ఉన్నటువంటి 4 చెరువులు, కమటంగూడ ఉన్నటువంటి 2 చెరువులు, అక్కడ నుంచి కాచారం ఉన్నటువంటి 2 చెరువులు కూడా నింపడం గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఈ రోజు ఏం కొత్తగా జరగలేదు. వారన్నట్టుగా స్ట్రైట్ గా ఆలేరు వరకు వెళ్ళేది వాటరు, ఎక్కడ కూడా సైడ్ కెనాల్స్ లేవని చెప్పడం అది వాస్తవం కాదు. మీరు తెలుసుకోండి. ఎందుకంటే స్వయంగా నేను కూడా దగ్గర ఉండి ఆ రోజు ఆ కాలువ తీయించడం జరిగింది. అంతేకాదు, అన్నగారు చెప్పిర్రు, ఏదైతే గోదావరి వాటరు ఈ రోజు వైఆ రఘునాథ్పూర్ పొట్టిమర్రి ద్వారా దాదాపు ఇప్పుడు ఆలేరు వరకు కూడా చేరుకోవడం జరిగింది. దానికి మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అంతేకాదు, ఈ వాటర్ అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డిలే వల్లనే 3 నెలల ముందే మనకి వాటర్ చేరుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కస్ తోటి కాళేశ్వరం ప్రాజెక్టులో అది మొత్తం పొంగిపోయింది, ఇక అది పనికి రాదని చెప్పేసి కేసీఆర్ గారి మీద ఒక అబండం వేయడం కోసం అని చెప్పేసి, కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక అబండం వేయడం కోసం అని చెప్పేసి దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాటర్ ని స్టోర్ చేయలేదు. ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ అనేది ఇంకా 2 నెలల 3 నెలల ముందే మనకు ఆ వాటర్ చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం వాళ్ళ అలసత్వం వల్లనే ఈ రోజు 3 నెలలు వాటర్ మనకు లేట్ కావడం జరిగిన అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి భాస్కర్ రెడ్డి గారు. సెంటర్ లీడర్షిప్ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ చేస్తే కనుక పనికొచ్చే పరిస్థితులు. దీన్ని తక్షణం రిపేర్ చేసిన తర్వాతనే దాన్ని నీళ్లు లిఫ్ట్ చేయాలి. అట్లా కాకుండా మీరు దాన్ని లిఫ్ట్ చేసినట్టుంటే ఉన్నది కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. మీరు దాన్ని చేయొద్దని చెప్పడం వల్ల నిపుణుల మాట విని గవర్నమెంట్ దాన్ని వెనక తీసుకోవడం జరిగింది. ఏదో కేసీఆర్ కట్టిండు, ఆయన మీద ఏదో బురద జల్లాలి, ఆయన ఏదో ఇచ్చేయాలని అలాంటి చిల్లర మన రాజకీయం మాది కాదు. మేము అలాంటి ఆలోచనలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోదు. నిన్ననే వాళ్ళు 800 మంది ఆఫీసర్ని వాళ్ళు మీరు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, 800 మంది ఆఫీసర్లు మార్చడం జరిగింది. ఎందుకు వాళ్ళు చక్కగా చేస్తే ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఇప్పుడు అక్కడ పెద్ద ఇంజనీరే కేసీఆర్ గారు. ఏ ఇంజనీర్ మాటలు విన్నాడు కాదు, ఎవరు మాటలు విని కాళేశ్వరం కట్టింది రీడిజైన్ చేసిన కాదు. సొంత నిర్ణయాలతో రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టి ఈరోజు దాన్ని పనికి రాకుండా పోయింది అనే మాటకి అంత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మనం 2 నెలల ముందు నీళ్లు ఎత్తుకోగలిగే ఆప్షన్ ఉన్నాక ఏదో కేసీఆర్ ఒక్కరి మీద బురద జల్లడం కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. ఎప్పుడైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పక్షపాతి, రైతుల కోసం నిరంతరం గతంలో ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజెంట్ ప్రజాపాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు రైతుల కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో కేసీఆర్ ని బురద జల్లాలి, కేసీఆర్ ని ఏదో చెప్తే ప్రజలకేం ఉపయోగం కాదు కదా. ప్రాజెక్ట్ చక్కగా ఉన్నాక నీళ్ళు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, మల్లన్న సాగర్ వస్తుంది. మల్లన్న సాగర్ బాగుంది, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. మనం కూడా మల్లన్న సాగర్ కూలిపోయింది అనట్లేదు కదా. బాగుంది అంటాం, బాగాలేదంటాం, అంతే కదా. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. భాస్కర్ రెడ్డి మాట్లాడండి. భాస్కర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినాయి, మేము కావాలని అక్కడ రైతులను ఎండబెట్టలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయాన కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం వల్ల అక్కడ వాటర్ స్టోరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదని కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అన్న మాటలు నిజమే అయితే 2 సార్లు 3 సార్లు కేంద్ర బృందం
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. మరి నిజంగా అక్కడ లోపం ఉన్నట్టయితే ఏ కేంద్ర బృందం కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ కూడా చెప్పలేదు. రైట్, ఇప్పుడు మన కాళేశ్వరం వెళ్ళినా కాళేశ్వరం ప్రజెంట్ వాటర్ అనేది ఫుల్ స్టోరేజ్ లో ఉన్నాయి. మరి నిజంగా కుదిరిపోయే ప్రాజెక్ట్ అయితే ఈ రోజు అక్కడ వాటర్ ఎట్లా స్టోర్ చేసినారు? సరే, వారన్నట్టుగా ఎల్లంపల్లి శ్రీపాద నుంచి వాటర్ ఈ రోజు మల్లన్న సాగర్కి వస్తుందన్నమాట వాస్తవమే అనుకున్నా కానీ ఈ రోజు ఆనాడు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ కట్టి ఉండకపోతే, తద్వారా 15 ప్యాకేజ్ లో బసవపురం కాలువనే చేయకపోతే ఈ రోజు ఈ ఆలేరు ప్రాంతానికి వాటర్ వచ్చి ఉండేటివా, గోదావరి నీళ్ళు వచ్చి ఉండేటివా అనేది కూడా మీరు ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం ఉన్నది. మేము ఏం అడుగుతున్నామంటే, ఇప్పుడు వచ్చేటువంటి నీళ్ళు అనేటువంటి గత ప్రభుత్వం చేసింది, ఆ ఓటు ఇచ్చి ఈ రోజు ఆలేరు ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయంటే కేవలం కేసీఆర్ చలవ వల్లనే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుల్తా మహేందర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం సఫలమే ఈ రోజు ఆ వాటర్ వస్తున్నాయి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, గతంలో ఇచ్చినటువంటి నీళ్లు కాకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిర్రో తపాస్పల్లి ప్రాజెక్టు నుంచి కూడా మేము ఈ నియోజకవర్గానికి నీళ్లు తెస్తామని చెప్పేసి వాటర్ ఇచ్చారు. దయచేసి మీరు ఆ ప్రయత్నం చేయండి. కొత్తగా మరొక 20 చెరువులు నింపండి. గత ప్రభుత్వం నింపిన చెరువులనే కాకుండా మీ వల్ల అయితే ఆనాడు ప్రస్తుత మంత్రి గారు కొమరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు, తపాస్పల్లి ప్రాజెక్టు నుంచి మేము ఖచ్చితంగా ఆలేరు ప్రాంతాన్ని నీళ్లు తెప్పిస్తామని చెప్పారు. ఆల్రెడీ మీరు చేసిన ప్రయత్నం చేసినా చేయకుండా గంధమల్ల నుంచి ఊటి ద్వారా వాటర్ మాకు ఖచ్చితంగా వస్తాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే మీకు నిజంగా ప్రజల మీద, వ్యవసాయ రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తపాస్పల్లి నుంచి నీటిని తెచ్చి మరొక 20 చెరువులు నింపండి. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక నేనైతే ఏదైతే చెప్పిందో కట్టుగాలో మరొక కాలువ ఏదైతే కొండేరు చెరువు ముల్లగూడెం సింగారం నుంచి పోతుందో అది 50% కంప్లీట్ అయింది. 12 కోట్ల రూపాయలు ఆనాడు సుల్తా మహేందర్ రెడ్డి గారు 12 కోట్ల రూపాయలు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరొక 12 నుంచి 15 కోట్లు పెట్టినట్టయితే ఆ కాలువ పూర్తి నిర్మాణం చేయబడుతుంది. మరి తపాస్పల్లి ద్వారా మిగతా ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీ వల్ల అయితే ఏమైనా ఆ ప్రయత్నం చేస్తే రైతులకు బాగు చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ఖచ్చితంగా తపాస్పల్లి నీళ్లు గత కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ అది. అక్కడి నుంచి ఆలేరుకు సస్యసంపన్నం కావాలనే ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. దాని నుంచి రాజాపేట నుంచి కుర్రారం ఈ చెరువులన్నీ నింపే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు కడితే అంతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయింది, తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ ప్రజల్ని ఆగమైపోయినా పర్లేదు, మన సిద్దిపేట ముఖ్యం అని చెప్పి సిద్దిపేట రంగనాయక సాగర్ నీళ్లు తీసుకుపోతున్నా కూడా మన ఎమ్మెల్యే గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు పట్టించుకోకుండా ఆమెనే పోయి ఆరతులు పెట్టచ్చు. అది అందరికీ తెలుసు. మన రాజపేట మండలం ఎడారైపోతుంది. మన కట్టింది తపాస్పల్లి ప్రాజెక్ట్ కట్టిందే మన ఆలేరు కోసం. మనకు నీళ్లు తెచ్చుకోవాల్సింది పోయి మనం పోయి అక్కడ సిద్దిపేట రంగనాయక సాగర్కు నీళ్లు పంపిస్తున్నాం. వాళ్ళను అడిగేంత ఇది లేకుండా వాళ్ళకు పోయి ఆరతులు పెట్టేసి వచ్చింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఈరోజు మన సంతోష్ గౌడ్ గారు చెప్తున్నారు మేమేదో 12-13 కోట్లు పెట్టి, ఆ రోజు 12-13 కోట్లు పెడితే ఇప్పటిదాకా ఒక సుక్క కూడా నీళ్ళు రాలే కదా. మన గతంలో తీసిన కాలువ కుర్రారం వరకు అక్కడ వరకు వచ్చేది చెరువు నింపుతున్నట్టున్నారు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కాలువల్స్ లేవు ఎక్కడ కూడా. గతంలో ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు సందర్శన కూడా చేసినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాజపేట మండలాన్ని ఆలర్కి సస్యశాలం చేయాలి, ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకురావాలి అనే ఆలోచన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొన్న కూడా రీసెంట్ గా ఆ ఈఎన్సీతో మాట్లాడి కూడా అక్కడి నుంచి నీళ్లు తెప్పించి ఇప్పుడు ప్రజెంట్ గా చెరువులు కూడా నింపడం జరుగుతుంది. నెక్స్ట్ దానికి కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఇచ్చి ప్రతి రాజపేటలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మేము చెప్తున్నాం. భాస్కర్ అన్నట్టు ఏదైతే తపాస్పల్లి నుంచి రంగనాయక సాగర్ కి సిద్దిపేట హరీష్ రావు గారు వాటర్ తీసుకెళ్లారని చెప్తున్నారో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తపాస్పల్లి ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించలేదు. అంతకు ముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఇరిగేషన్ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య గారి హయాంలో తపాస్పల్లి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గారు. ఈ రోజు మీరు ఆనాడు తపాస్పల్లి నిర్మించి ఆ వాటర్ ని మీ ప్రభుత్వ హయాంలోనే, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నాడు, అక్కడ ఎమ్మెల్యే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు. ఆనాడు ప్రాజెక్టు నిర్మించి వాటర్ విడుదల చేసిన రోజు మీరు ఏం చప్పుడు చేయలేదు. కానీ తదనంతరం వచ్చిన ప్రభుత్వం ఎందుకు వాటర్ తేలేదంటే చాలా విడ్డూరంగా ఉంది.
సరే ఆ ప్రభుత్వం చేయలేకనే ఈ రోజు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మరి ఇప్పుడైనా మేము గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా కాలువ తీయలేకపోయిన మాట వాస్తవం. కానీ చిన్న కాలువ ద్వారా బొందుగుల చెరువును, దాని కింద ఉన్నటువంటి కొన్నె చెరువును, అదే తపాస్పల్లి నుంచి చిన్న కాలువ ద్వారా మేము ఆ చెరువులు నింపినటువంటి మాట వాస్తవం. నేనేమంటున్నానంటే ఇక్కడ రాజకీయాలు కాదు. గత ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ఆ కాలువ 50% కంప్లీట్ అయ్యింది. మరొక 50% బాకీ ఉంది. మరొక 15 కోట్లు పెట్టి మీ వల్ల అయితే అది తలుచుకుంటే ఒక నెల రోజుల పని కాదు, ఒక 1 మంత్ పని కాదు. 15 కోట్ల రూపాయలు పెట్టి ఆ కాలువను పూర్తి చేయాలంటే దాని కాంట్రాక్టర్ ఎవరో కూడా కాదు. దాని కాంట్రాక్టర్ కూడా ఫస్ట్ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అబ్బాయి గుత్తా అమిత్ రెడ్డి గారే ఆ కాలువ చేయడం జరుగుతుంది. దయచేసి వారితో మాట్లాడి మరొక 15 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినట్టుగా అయితే ఆ కాలువ పూర్తి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎత్తు ప్రదేశంలో ఉన్నటువంటి మిగతా గ్రామాలు కూడా బాగుపడతాయి అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నా. కానీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనే విషయాన్ని నేను చెప్తాను. 50% మేము కంప్లీట్ చేసినాం, ఇంకో 50% మీరు కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బాగుపడతారని నేను చెప్తున్నాను. ఆ కాంట్రాక్టర్ మీ చేతుల్లో ఉన్నాడు, మీ పార్టీ మనిషే గుత్తా అమిత్ గారు. వారితో పూర్తి చేస్తే కనీసం అక్కడ ఉన్న ప్రజలన్నా రైతులన్నా మిమ్మల్ని గుర్తు చేస్తారనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా 1-2 years లోనే ఆలేరులో ఉన్నటువంటి ప్రతి మండలానికి మాక్సిమం 88 నుంచి 90% ప్రతి మండలానికి నీళ్ళు వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. వారికి వేరే ఆలోచన ఏం లేదు. ఇక్కడ ప్రాంత రైతులు ఎడారుల్లో ఉన్నారు, వాళ్ళను బాగుపరచడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ సలహా సూచనలు కూడా పాటిస్తాం. ఖచ్చితంగా ఈ 2 years లో అన్ని చెరువులు నింపే కార్యక్రమం చేస్తాం.